Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Java programming language class 23. ఇంతకుముందు సెషన్లో కామెంట్ సెక్షన్ గురించి డిస్కస్ చేసాము. కామెంట్ అనేది 3 వేస్లో ఉంటుంది, 3 టైప్స్లో ఉంటుంది, 3 కైండ్స్ ఆఫ్ కామెంట్స్ అని. ఫస్ట్ది సింగిల్ లైన్ కామెంట్, సెకండ్ది వచ్చి మల్టీ లైన్ కామెంట్, థర్డ్ వన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ కామెంట్ అని చెప్పనేసి చెప్పుకున్నాం. అది సింగిల్ లైన్ కామెంట్ అని అన్నప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ యువర్ డిస్క్రిప్షన్ ఇంకా సింగిల్ లైన్ కామెంట్ని కానీ లేదా డిస్క్రిప్షన్ కానీ ఒకటే ఒక లైన్లో మీరు డిస్క్రైబ్ చేయాలనుకుంటే యూ గో ఫర్ సింగిల్ లైన్ కామెంట్ అని చెప్పుకున్నాం. అలా లేకుండా ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ యువర్ డిస్క్రిప్షన్ ఇన్ మోర్ దెన్ వన్ లైన్, there you have to use multi-line comments. You have to use multi-line comment. But ఇప్పుడు మన ఈ చర్చ ఏంటంటే ఈరోజు వేర్ ఐ హ్యావ్ టు యూజ్ డాక్యుమెంటేషన్ కామెంట్ లైన్ అనేది మనది ఈ చర్చ. ఇక్కడ ఈ సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, ఎక్కడ మనము ఈ డాక్యుమెంటేషన్ కామెంట్ని యూజ్ చేస్తాం, ఈ డాక్యుమెంటేషన్ కామెంట్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఇది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ కామెంట్ యాక్చువల్లీ. ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ డిస్క్రిప్షన్ ఇన్ మోర్ దెన్ వన్ పేజ్, ఇంతవరకు మనము ఒక్క లైన్లో అంటే సింగిల్ లైన్ అని, ఒకటి కంటే ఎక్కువ లైన్లో ఉంటే మల్టీ లైన్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్ కామెంట్లో మోర్ దెన్ వన్ పేజ్, ఒక పేజ్ కంటే ఎక్కువ డాక్యుమెంటేషన్ ఉంటే యూ హ్యావ్ టు గో ఫర్ డాక్యుమెంటేషన్ కామెంట్. దానికి వాట్ ఈస్ ద సింటాక్స్, దానికి సింటాక్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద సింటాక్స్. ఈ విధంగా ఉంటుంది సింటాక్స్. ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్తోనే స్టార్ట్ అవుతుంది, మళ్ళా స్టార్ యాస్ట్రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ లైన్ అంతా ప్రతి లైను యాస్ట్రిస్క్ సంథింగ్ డిస్క్రిప్షను, యాస్ట్రిస్క్ సంథింగ్ డిస్క్రిప్షను, ఈ విధంగా వస్తూ లాస్ట్లో మళ్ళీ యాస్ట్రిస్క్ రైట్ ఫార్వర్డ్ స్లాష్తో క్లోజ్ అవుతుంది. ఈ విధంగా ఉండే సింటాక్స్ ఏమంటారంటే డాక్యుమెంటేషన్ కామెంట్. ఇది మూడోది. అంటే ఒక పేజ్ కంటే ఎక్కువ ఉంటే, అంటే దీంట్లో వీ హ్యావ్ టు యూజ్ @ సింబల్, యాజ్ సింబల్, ఇవంతా కూడా యూజ్ చేస్తాం మనం. దిస్ ఈజ్ ద ఓవరాల్ దీస్ టైప్స్ ఆఫ్ కామెంట్ సెక్షన్స్. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఐ అండర్స్టూడ్ వేర్ వీ హ్యావ్ టు యూజ్ సింగిల్ లైన్ కామెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రొవైడ్, ఇది చూడండి ఈ విధంగా క్లాస్ ఏ అని అనుకున్నాం. ఇక్కడ క్లాస్ ఏ వాయిడ్ యాడ్ ఇంట్ ఐ ఇంట్ జే, ఈ విధంగా ఒక లైన్, ఈ విధంగా లైన్ ఉండింది. యాడ్ ఈ ప్రోగ్రాము నేమ్ వచ్చేసి యాడ్.జావా అని నేమ్ పెట్టాం. దీనికి ఆథర్ ఎవరో సమ్ ఆథర్ పేరు పెట్టాం. ఆబ్జెక్టివ్ నేమ్ ఏంది, టు ప్రిపేర్ అడిషన్, టు ప్రిపేర్ అడిషన్ ఆపరేషన్. మనం అడిషన్ అనే ప్రోగ్రామ్ చేయడానికి వస్తున్నాం. ప్రాజెక్టు హెచ్డిఎఫ్సి అప్లికేషన్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్ అప్లికేషన్, ఈ విధంగా పెట్టాం. ఇక్కడ ఈ విధంగా క్లోజ్ చేసాం. ఇది ఈ విధంగా మల్టీ లైన్ కామెంట్ అని అనుకున్నాం, ఎందుకంటే చాలా లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అనుకున్నాం. ఓకే, ఇది బాగానే ఉంది. కాకపోతే మై డిస్క్రిప్షన్ ఈజ్ ఓన్లీ వన్ లైన్ అనుకో, సింగిల్ లైన్ కామెంట్ ఐ హ్యావ్ టు ప్రొవైడ్ యాడ్.జావా అనే దిస్ ప్రోగ్రామ్ ఐ హ్యావ్ రిటర్న్, ఐ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ డిస్క్రిప్షన్. అలా లేకుండా మల్టీ లైన్ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక ఫార్వర్డ్ స్లాష్ స్టార్ పెట్టి ఈ విధంగా చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ చేసామో ఆ విధంగా చేసుకుంటాం. ఇట్ మే బి టేక్ 5 to 10 లైన్స్ డేటా. ఇప్పుడు 5 to 10 లైన్సే కదా ఇది ఉంది. ఈ విధంగా మనం మోర్ దెన్ వన్ లైన్ ఉంటే ఈ మల్టీ లైన్ కామెంట్స్, అంటే 5 లైన్స్, 10 లైన్స్, 5 to 10 లైన్స్ డేటా ఉంటే టు ప్రిపేర్ దిస్ టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఐ హ్యావ్ టు యూజ్ మల్టీ లైన్ కామెంట్స్. హియర్ వీ హ్యావ్ టు మల్టీ లైన్ కామెంట్స్. ఇది ఇంతవరకు తెలుసు. కానీ డాక్యుమెంటేషన్ కామెంట్ లైన్ అనేది ఎక్కడ వస్తామంటే
where I have to use single line comment and multi-line comment, but where I have to use documentation comment line. Okay, simple situation istanu. I will give you situation. For example, nene oka Java developer anukunna. Myself is a Java developer. One project is assigned to me. Baane undi. That project I implemented. Successfully completed. Inside my project, నేను ఎన్ని క్లాసెస్ వాడినాను, హౌ మెనీ క్లాసెస్ ఐ హ్యావ్ యూజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 100 క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, ఈ విధంగా 100 క్లాసెస్ ఐ హ్యావ్ యూజ్డ్. హౌ మెనీ వేరియబుల్స్ ఐ హ్యావ్ యూజ్డ్ ఇన్ 100 క్లాసెస్. 100 క్లాసెస్లోనూ ఎన్ని వేరియబుల్స్ వాడాము, ఇంటి ఏ కామా బి కామా సి, ఇంటి XYZ, ఈ విధంగా ఇంటి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ శాలరీ, ఎంప్లాయ్ అడ్రస్, ఎంప్లాయీ నేమ్, ఈ విధంగా ఎన్ని వేరియబుల్స్ వాడినాము. అండ్ 1000 నెంబర్ ఆఫ్ మెథడ్స్, అక్కడ వాయిడ్ గెట్ డేటా, వాయిడ్ ఎంప్లాయీ డేటా, ఈ విధంగా 1000 నెంబర్ ఆఫ్ మెథడ్స్ వాడినాము. ఐ హ్యావ్ యూజ్డ్ గుడ్. ఐ హ్యావ్ టు సబ్మిట్ మై ప్రాజెక్ట్ టు క్లయింట్. నేను క్లయింట్కి ప్రాజెక్ట్ని సబ్మిట్ చేశాను. వెన్ ఎవర్ యూ సబ్మిట్ టు యువర్ ప్రాజెక్ట్ టు క్లయింట్, దెర్ ఈజ్ వన్ కన్వెన్షన్. ఎప్పుడైనా మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు రియల్ టైంలో నువ్వు ప్రాజెక్ట్ని క్లయింట్కి సబ్మిట్ చేస్తున్నావు అంటే అక్కడ ఒక కన్వెన్షన్ ఉంది. ఏంటంటే ఒక సాంప్రదాయం అనేది ఉంది. వాట్ ఈస్ ద కన్వెన్షన్ అంటే, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ యూ సబ్మిట్ టు క్లయింట్, ప్రాజెక్ట్ అంతా చేసేసావు, దాన్ని సబ్మిట్ చేస్తున్నావు, ఎవరికి, క్లయింట్కి సబ్మిట్ చేస్తున్నావు. చేసేటప్పుడు యూ హ్యావ్ టు ప్రిపేర్ డాక్యుమెంటేషన్ రెస్పెక్టివ్ టు క్లయింట్. అంటే ఆ క్లయింట్కు నువ్వు డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఐ హ్యావ్ టు సబ్మిట్ మై టీమ్ లీడర్. డైరెక్ట్గా క్లయింట్కి ఇవ్వలేము. నేను ప్రోగ్రామర్ కాబట్టి, నా పైన టీమ్ లీడర్ ఉన్నాడు కాబట్టి, నేను ఆ ప్రిపేర్ చేసిన డాక్యుమెంటేషన్ టీమ్ లీడర్కి సబ్మిట్ చేస్తాను ఫస్ట్. ఇట్ ఈజ్ మ్యాండేటరీ టు ప్రిపేర్ డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం అనేది ఆప్షనల్ కాదు. చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదని కాదు. చేసిన ప్రాజెక్ట్లో ఎన్ని క్లాసెస్ వాడినావు, ఎన్ని వేరియబుల్స్ వాడినావు, ఎన్ని మెథడ్స్ వాడినావు, ఏ విధంగా అదంతా ఇంప్లిమెంట్ చేసావు అనే దానికి ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసేది 1 పేజీ కావచ్చు, 2 పేజెస్ కావచ్చు. ఆ విధంగా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసి మీ సుపీరియర్ అయిన టీమ్ లీడర్కు మీరు సబ్మిట్ చేయాలి. ఎవ్రీ డెవలపర్ హ్యాస్ టు సబ్మిట్ డాక్యుమెంటేషన్ అలాంగ్ విత్ ద ప్రాజెక్ట్. రఫ్ డాక్యుమెంటేషన్, దట్ ఈస్ డీటెయిల్స్ అబౌట్ ద classes what we used, the details about the variables what we have used, details about the methods what we have used, about our coding elements, about our rough documentation. This type of documentation is called API documentation. ఇటువంటి డాక్యుమెంటేషన్నే మనం ఏమంటామంటే API డాక్యుమెంటేషన్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ డాక్యుమెంటేషన్ అంటాం. మీనింగ్ ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ డాక్యుమెంట్ అంటాం దీన్ని. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది మనం API అనేదానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, API మీన్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ డాక్యుమెంట్ అని చెప్పుకున్నాం. API కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లాసెస్, వేరియబుల్స్, మెథడ్స్ విచ్ we used in our program. To prepare this API type documentation, we have to use documentation. This API is not completed in single line. ఇదేదో సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్లో అయిపోయినట్టు ఒక లైన్లోనో లేదా 5 to 10 లైన్స్ ఆఫ్ కోడ్లో అయిపోయేది కదా. ఇట్ టేక్స్ మోర్ దెన్ 1 పేజ్, మల్టిపుల్ పేజెస్ ఆఫ్ డేటా. ఒక్కొక్కసారి అయితే చాలా పేజెస్ వస్తుంది. వీ హ్యావ్ టు ప్రొవైడ్. ఎందుకు ఆ విధంగా? వై? బికాస్ అంటే 100 క్లాసెస్ ఐ హ్యావ్ టు యూజ్డ్, 100 క్లాసెస్ ఐ హ్యావ్ టు ప్రొవైడ్. అవుట్ ఆఫ్ ఆల్ 100 క్లాసెస్, thousands of variables I have to provide. All 1000 variables I have to provide, 1000 methods I have to provide to my project.
definitely it will take multiple pages, 500 pages of documentation, 300 pages of documentation. Here we have able to provide such type of API documentation comment line we have to provide. ఒక్కోసారి ప్రాజెక్టు కొద్దిగా పెద్దది అయితే 500 నుండి 300 పేజీలు 500 పేజీలు ఆ విధంగా మల్టిపుల్ పేజెస్ ఉంటుంది. దీన్ని మనం గూగుల్ లేకపోతే మనం చూడొచ్చు. ఏంటంటే ఇక్కడ జావా ఏపీఐ డాక్యుమెంటేషన్ అని చెప్పి ఎంటర్ కొట్టామంటే చూడండి, ఇక్కడ ఓవర్ వ్యూ జావా ప్లాట్ఫామ్ SE7 ఒరాకిల్ హెల్ప్ సెంటర్ అని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేయండి. It is taking time. Net slow. ఈ జావా ఏపీఐ డాక్యుమెంటేషన్ అని ఓపెన్ దీంట్లో మనం ఇది ఓపెన్ అయితే మనం ప్యాకేజెస్ క్లిక్ చేసి చూపిస్తాను. సో ఈ ప్యాకేజెస్లో మనకు java.lang అనేది చూసామంటే ఇది ఎక్కువ టైం తీసుకుంటా ఉంది, నెట్ వెరీ స్లోగా ఉంది. ఆ ప్యాకేజెస్లో java.lang అని క్లిక్ చేసినామంటే సో మెనీ ఆర్ దేర్ అనమాట. ఆల్ దీస్ ఆర్ జావా ప్యాకేజెస్. ఓపెన్ అయితే చూపించవచ్చు. ఓకే, ఇది ఓపెన్ కావడం లేదు. It is taking much time. సో నెక్స్ట్ సెషన్లో దీన్ని నేను క్లియర్గా చూపిస్తాను. ఓపెన్ అవుతుంది, చూపిస్తాను. ఇక్కడ రైట్ సైడ్ మనం చూసామంటే పైన లెఫ్ట్ సైడ్ ఆల్ దీస్ ఆర్ ప్యాకేజెస్. ఇక్కడ ఓపెన్ అయింది చూడండి, ఆల్ క్లాసెస్ ప్యాకేజెస్ ఈ విధంగా ఉంది. AWT ఇమేజ్ AWT ఈ విధంగా ఉంది కదా. దీనికి సంబంధించినవంతా ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఒక దాన్ని తీసుకొని మనం క్లిక్ చేసామంటే ఇది ఇంకా ఓపెన్ కాలేదు పూర్తిగా. java.lang, java.io, java beans, java lang annotations, java lang instrument, java lang invoke, java lang ఇవంతా క్లాస్ ఈ ప్యాకేజెస్ అన్నమాట. ఈ ప్యాకేజెస్ కింద దీనికి సంబంధించిన మొత్తం కింద ఇవి ఉంటాయి. సెక్యూరిటీ, ఇక్కడ చూడండి అబ్స్ట్రాక్షన్, ఇవంతా ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు నేను java.lang అని క్లిక్ చేస్తే
ఈ జావా డాట్ లాంగ్కి సంబంధించినవంతా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. జావా డాట్ లాంగ్కి సంబంధించినవంతా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. చూడండి, జావా డాట్ లాంగ్లో ఇంటర్ఫేసెస్, క్లాసెస్, వాటిలో ఇంటర్ఫేసెస్ లోపల మళ్ళీ ఇంటర్నల్గా ఇటరేబుల్, రీడేబుల్, కంపేరబుల్, క్లోనేబుల్, ఇక్కడ క్లాసెస్ బూలియన్, బైట్, క్యారెక్టర్ సెట్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఏదైనా ఒక స్ట్రింగ్ ఇలా స్ట్రింగ్ అంటే ప్యాకేజ్ జావా డాట్ లాంగ్లో ఇవి ఉన్నాయి. ఈ స్ట్రింగ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ స్ట్రింగ్కి సంబంధించినవి ఏపీఐ డాక్యుమెంటేషన్ అంతా ఏమేమి ఉంది మొత్తం ఎవ్రీథింగ్ అనమాట. నెట్ భలే స్లోగా ఉంది. సో జావా డాట్ లాంగ్ లోపల ఇక్కడ లాంగ్ క్లిక్ చేసినాం. లాంగ్ లోపల ఇంటర్ఫేస్ క్లాస్ వచ్చాయి. ఈ క్లాసెస్ లోపల మళ్ళీ స్ట్రింగ్ అని క్లిక్ చేస్తే ఆ స్ట్రింగ్కి సంబంధించినవి ఇక్కడ ఓపెన్ అవ్వాలి. ఇఫ్ ఐ క్లిక్ స్ట్రింగ్ దెన్ యూ విల్ గెట్ ఆల్ క్లాసెస్ బిలాంగ్స్ టు స్ట్రింగ్, ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇది నెక్స్ట్ క్లాస్లో నేను చూపిస్తాను. ఈ క్లాస్కి ఇంతేనండి. నెక్స్ట్ క్లాస్లో దీన్ని బిగినింగ్ నుండి నేను స్టార్ట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.